ఇప్పటికే 3 సార్లు రోడ్ షో చేశానంట. 3 సార్లు రోడ్ షో చేస్తే ఆ దర్గా మస్తానమైన దర్గా నుంచి ఈ రోడ్డు 3 సార్లు తిరిగినారు కాబట్టి ఇది ఇంత రోడ్డు ఒకటే చూసింటాడు ఆయన. వెలుగొండ గ్రామం ఏడుందో తెలు, కొట్టాలు ఏడుందో తెలు, ఇట్లా పోతే కొమ్మలపల్లి ఏడుందో తెలు, ములుగులు పంట ఇట్లా పోతే ధర్మవరం గేట్ అవుతున్నా ఏమున్నాయో కూడా తెలియదు. ఏం తెలిసిన వచ్చినావా ఇంటికి? ఏమి తెలుకోకుండా డబ్బులున్నాయి, డబ్బులతో సీట్లు కొని వీళ్ళు గెలిచాలని వచ్చినావా? ఇది అయ్యే పనేనా? నేను ఒకటే చెప్తా ఉన్నాను వాళ్ళకి, మీరు వచ్చినారు నాకేం బాధ లేదు. ఎవరు వచ్చినా మేము పోటీలో ఉంటాం. చంద్రబాబు వచ్చినా పోటీలో ఉంటాం. కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఉండేది లేదని కూడా చెప్తా ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను, నీవు మా గురించి మాట్లాడేటప్పుడు ముందు నీ గురించి ఆలోచన చేయి. నేను ఒకటే, అయ్యా నువ్వు నిజంగా మంచి పనులు చేసావు కదా, చేశానని చెప్తున్నావు కదా, నువ్వు మంచోడు అందరికీ. నువ్వు నేను ఇద్దరు కూడా ఒకటే పార్టీలో ఉన్నాం. నువ్వు మంత్రిగా ఉన్నావు, నేను కేవలం ఎమ్మెల్యేగానే ఉన్నా. మరి 5 సంవత్సరాలు మంత్రి పని చేసినావు, నీకెందుకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వలేదని నేను అడుగుతాను. నాకెందుకు పిలిచి టికెట్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి? ఆడమ్మ నువ్వు చేసిన దండాలు చూసి, నీ అక్రమాలు చూసి, నువ్వు చేసిన ప్రజలకు చేసిన అన్యాయాన్ని చూసి, మరి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు నాకు పనికి రావని తీసి పారేస్తే నువ్వు ఈడొచ్చి పడ్డావు. ఈయనెవరు తీసి పారేసిన ఇస్త్రాకు ఈయన మా గురించి మాట్లాడతాడు. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, నీకు సీట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు నువ్వు ప్యాకేట మంత్రి అని, ధర్మికార మంత్రి అని కూడా చెప్తా ఉన్నాడు. ఇంకా ఆలూరులోనా ఏం లేదు, ఉండేది వంతుంది కన్నికి చేసినాడు. ఒకవేళ పొరపాటు మనం ఓట్లేసి గెలిపిస్తే ఆడ ఏమి లేదంటే బెంచుకారు ఈడకొని పొరపాటు ఏమైనా వస్తే ఒకటేసారి హెలికాప్టర్లో దిగుతాడు. ఈయన దిగుతాడో లేదో కానీ ఈయన సోదరుడు ఉన్నాడు, వాడు ఏ పేరు ఉంటాడు, నారాయణ నారాయణ నారాయణ. ఈయన చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అడ్డొచ్చినా నన్ను కాపాడలేడంట. నేను ఒకటే చెప్తా ఉన్నాను, నువ్వు ముందు నా గేట్ వాచ్మెన్ ని దాటురా. నువ్వు నాకు ఒక లెక్కనా? నువ్వు యాడుంటూ ఒక్కసారి ఆలోచన చేసుకో. దాని అర్థమేమి? ఈయన గెర్ర దాటి రావాలంటే చాలా ఉండాలా. నేను అందుకే చెప్తా ఉన్నాను, ఇటువంటి వారికి మనం ఓట్లేసి గెలిపించి రేపు పొద్దున నెత్తి మీద కుంపటి పెట్టుకోవాల్సిన అవసరం మనకుందా? నేను మంచోడు, నేను కసాపురంలో ప్రమాణం చేస్తాను, దర్గాల ప్రమాణం, నీ ప్రమాణం ఎవరికి కావాలి? మనకి నువ్వు ఏం చేస్తాడు? ఇప్పుడు మేమేమన్నా దుర్మార్గులు ఉన్నామా? ఈ గుంతకల్లో ఎవరన్నా అడగండి, 5 సంవత్సరాలు ఎవరైనా ఒక్క మాట అన్నానేమో చూడండి. చిన్న పిల్లోని కూడా ఏం లేదు. నేను నాకంటే 10 సంవత్సరాల పిల్లోని కూడా నేను ఏం లేదు. అన్నాను, ఎవరు నా ఇంటికి వచ్చినా మర్యాద చేసినా, ఎవరు నా ఇంటికి వచ్చినా సాయం చేసినా, అంతే తప్ప ఏ రోజన్నా ఎవరినైనా ఒక్కరిని
ఏమన్నా మా పొల్లెత్తి మాట అన్నానా? మరి ఏమీ చేయలేదు, ఏమీ జరగలేదు. ఇక్కడ ఈయన వచ్చి మొట్టమొదటి మీటింగ్ లో చెప్తాడు, ఇంగాడ పొట్టేలు అడాడ బాణశుక్లంతో పొట్టేలు కొట్టి వీటికి వచ్చి గుత్తి సెంటర్ లో అంతా ఆ బళ్ళారి కర్ణాటక వాళ్ళంతా పట్టుకుని వచ్చాడు. ఆ నాయన తాగి అంటుంటే ఏమకాయ పూనకం వచ్చింది. పూనకం వచ్చి ఎవడన్నా టికెట్ తెచ్చుకొని కొత్తగా టికెట్ తెచ్చినాడు ఏమడుగుతాడు? అమ్మ ఓటేయండి, నాయన ఓటేయండి, సహాయం చేయండి అంటాడు. అంటారా లేదా? ఈయనేమంటాడు? మీ ఎమ్మెల్యేకి భూమిస్తాను అంటాడు. లేకపోతే ఏం లేదు మాటలు. ఓట్లు అడిగేవాడు ఇవన్నీ మాట్లాడతాడా? నాకు దడ పుట్టిస్తాడంట. నాకు దడ పుట్టిస్తే జనాలకి ఏం లాభమయ్యా? జనాలకి ఏమైనా మంచి జరుగుతుందా? నాకు భయపడిస్తే ఎవరికి భయపడిస్తున్నాడు? ఎందుకు భయపడిస్తున్నాడు? ఇట్లా వాళ్ళు చూసి 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 ఎంటికలన్నీ ఊడిపోతా ఉన్నాయి. ఈయన ఇప్పుడు వచ్చి చేస్తానంటాడు. ఇవన్నీ జరిగే పనులు కాదు. మీకు అందరికీ కూడా ఉంటే చెప్తా ఉన్నాను, మీరు నా సోదరులు, నా అక్క చెల్లెములు, నాకు తోడుగా ఉన్నంత వరకు కూడా ఎవ్వరు కూడా నన్ను టచ్ కూడా చేయలేరని కూడా చెప్తా ఉన్నాను. అదేవిధంగా నేనున్నంత వరకు మీ పైన ఈగ కూడా వాళ్ళని ఇక్కడ ఏమన్నా దంతాలు మొదలు పెడితే పారించి 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 మేమేమో గుంతకల్ ప్రజలంటే ఏమో చూపిస్తాం. మర్యాదగా చెప్తా ఉన్నాం, ఇదే లాస్ట్ వార్నింగ్. ఈ వార్నింగ్ ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. నువ్వు మంచిగా ఉండు. నీవేదో ఓట్లు అడుక్కోనికి వచ్చినా ఓట్లు అడుగు. నువ్వు ప్రజలు ఓట్లేస్తే గెలుచు, మాకేం బాధలేదు. అనవసరంగా పబ్లిక్ లో మా గురించి కానీ మా కుటుంబం గురించి కానీ నేను మాట్లాడితే ఖబర్దారని చెప్తా ఉన్నాం. పిచ్చి మాటలు మానుకొని ఇంక 2 రోజులు ఉంది, అదేదో పోయి ఓట్లు అడుక్కోపు.